మేము ఈరోజు అయితే ఉండవల్లి కేవ్స్కి వచ్చాము. ఈ ఉండవల్లి కేవ్స్ చూడడానికి చాలా అద్భుతంగా ఉంటాయి. ఎంట్రీ టికెట్ అయితే ఒక్కొక్కరికి 25 రూపీస్. చిన్నపిల్లలకి అయితే టికెట్ ఏం లేదు, ఓన్లీ జస్ట్ పెద్దవాళ్ళకు 25 రూపీస్ టికెట్ తీసుకున్నాం. మేము 2 టికెట్లు తీసుకున్నాం. గుహల గురించి అయితే ఇక్కడ చెప్పబడింది. ఈ ఉండవల్లి గుహలు 6 నుంచి 7 శతాబ్ద కాలంలో నిర్మించడం జరిగింది. ఇవి 4 అంతస్తులు ఉంటాయి. మొదటి అంతస్తు 16వ శతాబ్దంలో రాజుల పోషణతో ఇవనేటి చేయడం జరిగింది. తర్వాత వీటిని ఎవరు పట్టించుకోలేదు. కింది అంతస్తులు స్తంభం మండపం నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. మొదటి అంతస్తు పైన అంతస్తులు మాత్రం త్రిమూర్తులు చెక్కబడి ఉన్నాయి. రెండో అంతస్తులో అనంత పద్మనాభ స్వామి ఉంటారు. 3వ అంతస్తులో త్రికుటాలయం ఉన్నది. దీన్ని అలో అయితే చేస్తలేరు పైకి పంపించడానికి. ఈ శిల్పకళను చూసినట్లయితే మనకంతా చాళుక్యుల కాలం నాటిదని చెప్పవచ్చు అని పురావస్తు శాఖ వాళ్ళైతే మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ మనమైతే చూద్దాం పదండి ఆ గుహలు ఎలా ఉన్నాయో. కొన్ని స్టెప్స్ ఎక్కి పైకి వచ్చినట్లయితే మనకి ఎదురుగా కనిపించేవే ఉండవల్లి కేవ్స్. చూడండి 4 అంతస్తులది ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఈ గుహలన్నిటినీ ఒకే కొండని తొలిచి చేయడం జరిగింది. వీటిని రాక్ కట్ శైలిలో చేయడం అని అంటారు. అంటే రాయిని కట్ చేయడం ద్వారా చేయడము అని అర్థము. మేమైతే కింద అంతస్తు దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ కోతులు కూడా చాలా ఉన్నాయి. కింద గృహాల్లో అయితే ఏం లేదు, ఖాళీగానే ఉంది. మామూలుగా ఒక గృహాల టైప్లో చెక్కడం అయితే జరిగింది. కింద మాత్రం ఏ దేవత విగ్రహాలు లేవు, ఏం లేవు, జస్ట్ గృహాల్లాగానే ఉన్నాయి. ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. ఇక్కడ ఏం లేదు, ఓన్లీ జస్ట్ కింద పిల్లర్స్ లాగా సపోర్ట్ ఉన్నారు. ఇదంతా ఒకటే రాయితోటి చేయడం అయితే జరిగింది. ఒకే ఒక గుట్టను తొలిచి 4 అంతస్తుల ఈ గుహలను అయితే నిర్మించడం జరిగింది. ఇప్పుడైతే సెకండ్ అంతస్తుకు వెళ్దాం. ఈ గోడ పైన చూసినట్టయితే మనకు అప్పుడు కాలంలో రాసిన హిస్టరీ అయితే ఉంది. మనకు అక్షరాలు కొంచెం తెలుగులానే అనిపిస్తున్నాయి. ఇక్కడైతే వినాయకుడి విగ్రహం అయితే చెక్కబడింది. ఎంతో అద్భుతంగా చెక్కబడింది. చూడండి, మనకు ఆది దైవము మనకు వినాయకుడే. మనం ఏ పూజ చేసినా విఘ్నేశ్వరునికి ఫస్ట్ పూజలు చేసిన తర్వాతనే ఏ పనైనా స్టార్ట్ చేస్తాము. అందువల్లనే కావచ్చు ఇక్కడ విఘ్నేశ్వరుడి విగ్రహం అయితే ఎంతో చక్కగా చెక్కారు. అద్భుతంగా అనిపిస్తుంది చూస్తుంటే. పూజలు కూడా చేస్తున్నారు, చూడండి ఎంతో బాగుంది. ఈ గృహలో అయితే త్రిమూర్తుల విగ్రహం కూడా చెక్కబడింది. ఇవే కాకుండా మరికొన్ని దేవతా విగ్రహాలు కూడా చెక్కడం జరిగింది. చూడండి, నల్లరాయితో ఎంతో అద్భుతంగా చేయడం జరిగింది. ఇక్కడ నరసింహుడు హిరణ్యకశిపుణ్ణి సంహరించినప్పుడు పేగులు తీసి మెల్లో వేసుకుంటారు కదా, ఆ చిత్రం దాన్ని ఎంతో చక్కగా చిత్రీకరించారు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అద్భుతంగా ఉన్నాయి. శిల్పాలను ఎంతో చక్కగా చెక్కారు. ఈ 2వ అంతస్తులో మాత్రం వినాయకుడు కొన్ని దేవతా విగ్రహాల శిల్పాలు అయితే మనకు కనిపిస్తాయి. మొత్తం స్తంభాలు చూడండి, రాళ్ళు. ఇక్కడ చూడండి, ఈ డిజైన్ చూడండి ఎంత అద్భుతంగా చెక్కారు. వాళ్ళకి ఎట్లాంటి టెక్నాలజీ సమయంలో వాళ్ళు ఎంతో అద్భుతంగా చెక్కారు.
అన్ని ద్వారాలకు ఈ విధంగానే ఉంది డిజైన్. చూడండి ఒకేలాగా పెట్టారు. ఇక్కడున్న అయితే ఈ దేవతా రూపానికి ముఖం అయితే కనబడకుండా అయిపోయింది. ఇక్కడ చూడండి ఒకటి గృహలాగా లోపల చిన్నది పెట్టారు. ఎందుకు అనేది చంపేసే వాళ్ళ పెడతావు. మూడో అంతస్తు వెళ్ళడానికి అయితే ఇక్కడ నుంచి మెట్లు ఉన్నాయి. మేము వెళ్తున్నాం. ఇక్కడ కూడా ఎన్నో శిల్పాలు చెక్కబడ్డాయి. ఎంతో అద్భుతంగా ఉన్నాయి. వీళ్ళందరూ మన దేవతామూర్తులు, గురువులు, వాళ్ళందరి విగ్రహాలైతే చెక్కబడడం జరిగింది. ఈ మూడో దాంట్లో కొంచెం ముందుకేస్తే అనంత పద్మనాభ స్వామి పడుకొని ఉంటాడు. అది మనకు కనిపిస్తుంది. ఒకే రాయితోటి ఎలాంటి క్రాక్స్ లేకుండా విగ్రహం అయితే చేయడం అయితే జరిగింది. అనంత పద్మనాభ స్వామిది విగ్రహం అయితే మీకు చూపిస్తాను. ఇదే అనంత పద్మనాభ స్వామి ఉన్న గుహ. చూడండి విగ్రహం అయితే చాలా పెద్దగా చెక్కారు. ఒకే రాయితోటి కొలిచారు. అవే కాకుండా వేరే వేరే దేవతామూర్తులకు సంబంధించిన విగ్రహాలు కూడా చాలానే ఉన్నాయి. చూడండి అతిపెద్ద అనంత పద్మనాభ స్వామి విగ్రహం అయితే మన కళ్ళకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఒకే రాయితోటి స్టోన్ ఇంత కూడా ఎలాంటి క్రాక్స్ లేకుండా మనకు కనిపిస్తుంది. ఇక్కడ విగ్రహానికి పూజలు కూడా జరగడం అయితే విశేషం. చూడండి మనకు బ్రహ్మదేవుడు కూడా పురాణాల ప్రకారము అంటారు అనంత పద్మనాభ స్వామి ఏమంటారు నాభి నుంచి ఉద్భవించాడు కమలం ద్వారా. చూడండి అదైతే మనకి ఇక్కడ క్లియర్గా మంచిగా అర్థమయ్యేటట్టు చెక్కారు. చూస్తే అర్థమైపోతుంది. చూడండి ఎంత అద్భుతంగా చెక్కారు.
అనంత పద్మనాభ స్వామిని దర్శనం చేసుకొని ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ అద్భుతమైన శిల్పాలు అయితే మనకు కనిపిస్తాయి. చూడండి. ఇక్కడైతే మనకు తపస్సు చేసిన మునులు కనిపిస్తారు. ఇటు సైడ్ అయితే ఒక ముని కనిపిస్తారు, 2 సింహాలు అయితే కనిపిస్తున్నాయి మనకు. చూడండి, బాగుంది యాక్చువల్గా. ఏదో బాగా శిల్పాలు అయితే అద్భుతంగా ఉన్నాయి. శిల్పంలో ప్రతిదీ స్పష్టంగా మనకు అర్థమయ్యే విధంగా చెక్కడం అయితే జరిగింది. ఇక్కడ 4వ అంతస్తులకైతే నో ఎంట్రీ ఉంది. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల పైకైతే అలో చేస్తలేరంట. పైన మాత్రం త్రిమూర్తులకు సంబంధించినవైతే విగ్రహాలు ఉంటాయనేసి చెప్పారు. కానీ పైకైతే చూపించడానికి అయితే వీలు లేదు, నో ఎంట్రీ ఉంది. మేము 3 గృహాలను అయితే చూసాము. చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా తప్పకుండా చూడండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.